ఇంకా 48 గంటలే మిగిలాయి. కుంభరాశి వారికి కనక వర్షం కురవబోతుంది. వీరి దశ తిరగబోతుంది. ఒక వ్యక్తి కారణంగా కోట్లు గడించే యోగం. ఇంకా 48 గంటల్లోనే కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరికి ఏ విధంగా దశ తిరగబోతుంది, ఒక వ్యక్తి కారణంగా మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9000096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మరొక 48 గంటల్లోనే చాలా మార్పులు అయితే కనిపించబోతూ ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా చాలా మనోధైర్యంతో ముందుకు సాగి మీరు అనుకున్నట్లు సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందనుంది. ముఖ్యమైన విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగినట్లయితే కనుక ఇబ్బందులు అసలు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాలలో ఒత్తిడిని అసలు దరిచేరనియ్యవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు అనేది చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు అనేది కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయం అంతా కూడా మంచే జరగబోతుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభించబోతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా ఈ కుంభరాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి గురుగ్రహం మే నెల నుండి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో సంచరించనున్నారు. రాహు మే నుండి 1వ స్థానం నందు అంటే జన్మరాశి నందు, కేతువు మే నుండి 7వ స్థానంలో సంచరించనున్నారు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి 2025 సంవత్సరం కఠినమైనటువంటి నిర్ణయాలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొన్ని విషయాల్లో కూడా వీరు తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వీరు చక్కగా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. మీకు ఈ సమయం అంతా కూడా మేలే కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ కుంభరాశి వారికి ఇప్పటి వరకు కూడా ఏవైతే మీరు సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకు పూర్తి విముక్తి అయితే ఉండబోతుంది. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా కూడా చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం చేత బుధుడు 10వ స్థానమునందు సంచారం చేసే సమయంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు అనేవి సాధించబోతూ ఉన్నారు. సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు రానున్నాయి. దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఈ కాలంలో మీరు చాలా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. ఎందుకంటే మార్చి 29వ తేదీ నుండి శనిదేవుడు సాడేసతి 2వ దశ ముగుస్తుంది. అంతేకాదు శని దృష్టి కర్మ 7వ స్థానం నందు తొలగిపోతుంది. దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి. అయితే రాహువు లగ్న స్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సమాజంలో మంచి గౌరవం కూడా పొందుతారు.
కుంభరాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చు. బయట తినడం ముందుగా మానేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం వంటివి చేయడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ ఏడాది కుంభరాశి విద్యార్థులకు జనవరి నుండి మార్చి వరకు సర్వసాధారణంగా ఉంటుంది. అయితే మే మాసం నుండి కూడా సమయం చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం కూడా సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని మీరు చక్కగా పొందుతారు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ ఏడాది మీరు సోమరితనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు నెగిటివ్ ఆలోచనలకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుందండి. ఈ కాలంలో మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే ఆస్కారం కూడా లేకపోలేదు. మీ యొక్క ప్రేమ జీవితంలో సమస్యలు అనేవి కలగవచ్చు. మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించడం, దీపం వెలిగించాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు శని దోషం నుండి కూడా మంచి ఉపశమనం ఈ సమయంలో కలగబోతోంది. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామా? ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభము 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడతారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవ్వరికి తెలియనివ్వరు, బయట పెట్టరు కూడా. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు. తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు సున్నితమైన స్వభావాలు కావని ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వారిలో అందరికీ సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తుంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, పథకాలు రచిస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తే వారికి కూడా తెలియదు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.